అదే సినిమా వేదికలో అదే వేదిక మీద ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు చేసినటువంటి కామెంట్లు, విశ్వక్సేన్ వాళ్ళ ఫాదరు ప్రజారాజ్యం పెట్టినప్పుడే ప్రజారాజ్యం పార్టీలో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. ఆయనతో ఉన్నటువంటి అనుబంధం 17-18 సంవత్సరాలుగా వాళ్ళ అనుబంధం కొనసాగుతూనే ఉంది. సో ఆ అనుబంధంతోనే ఇప్పుడు చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారు ఈ ఫంక్షన్కి రావడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది, వాళ్ళ అనుభవం ఉంది కాబట్టి, కొడుకు సినిమా కాబట్టి ప్రమోషన్స్ కోసం చిరంజీవి గారు పిలుచుకున్నది బాగానే ఉంది. కానీ ఆయన వచ్చి ఆ ప్రజారాజ్యంలో ఈయన పనిచేశారనే దాంతో స్టార్ట్ చేసి ప్రజారాజ్యం పరివర్తనం చెందింది జనసేనగా అనేటువంటి కామెంట్లు చేసుకుంటూ వచ్చారు ఆయన. ఏం సార్ అసలు ఈ కామెంట్లు ఎలా చూడాలి? ఈయన కరాటే రాజుగారు అంటారు. ఈయన 17 ఏళ్ళు అయిపోయినావు కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని, పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది. చెప్పట్లేదు సార్, వాళ్ళకి పోయి వాళ్ళు ఎలా చదువుకుంటారంటానికి. చిరంజీవి గారికి అంటే కొంత గౌరవం ఉండేది ఒకప్పుడు. రోజు రోజుకి ఆయన గౌరవాన్ని ఆయన దిగదార్చుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు దిగదార్చుకుంటున్నాడు? నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా మంచిగా రిసీవ్ చేసుకుని ఆయన్ని, ఏదైతే ఆయన కుటుంబ సమేతంగా ఇంటికి లంచ్గా ఆహ్వానించారో, జగన్ గారు, భారత్ గారు దగ్గరుండి కారు దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఆప్యాయంగా వాళ్ళని ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టి, సో మళ్ళీ తర్వాత కారు ఎక్కించేదాకా ఉన్న అంత ఆప్యాయంగా ఉంటే, ఇదే గాలిసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడిన మాటలేంది ఆ రోజు? మా అన్న చేత దండం పెట్టించుకుంటారా? ముఖ్యమంత్రికి దండం పెట్టుకుని ఏం పెడతారు? ముఖ్యమంత్రి నీలాగా తిట్టరు కదా ఎవరు. ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా గౌరవంగా మనం ఎవరైనా మంత్రులు దగ్గరికి వెళ్తే నమస్తే సార్ దండం పెడతాం. ఆయన ఎందుకు తిరుపతిలో ఒక ఎస్పీ ఆఫీస్ కార్యాలయానికి పోతూనే బయట బటన్స్ అన్ని సరి చేసుకుని జాగ్రత్తలు పెట్టుకుని వెళ్ళారు కదా లోపలికి? భయం కదా, కానిస్టేబుల్ కొడుకు కదా, మరి ఎస్పీ దగ్గరికి వెళ్తారు. ఒక ఎస్పీ కార్యాలయానికి వెళ్ళినప్పుడే అంత జాగ్రత్తగా ఉంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మాత్రం జాగ్రత్తగా ఉండరా? ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తారు సార్, గౌరవంగా దండం రిసీవ్ చేసుకుని ఆయన కూడా దండం పెడతాడు. దీనికి దండం పెట్టించుకుంటారా మా అన్న చేత? ఏం మనిషి అన్నాడు దండం పెడతాడు. మన ఆ విధంగా మాట్లాడినప్పుడు ఆ రోజు చిరంజీవి గారు ఖండించలా. దట్స్ చిరంజీవి గారు తప్పు కూడా. అది ఎందుకు తప్పట్లా నువ్వు మాట్లాడొద్దని ఖండించలా అంటే రాజకీయంగా ఈయనకు ఉపయోగపడతానే ఉన్నాడు చిరంజీవి నేతను పవన్ కళ్యాణ్. అంటే ఒక ప్లాన్ ప్రకారం వీళ్ళు ఆ పార్టీని విలీనం చేయటం, అంతకుముందు ప్రజారాజ్యాన్ని విలీనం చేయటం ఒక ప్లానింగ్. తర్వాత 4 ఏళ్ల తర్వాత మళ్ళీ జనసేన ఒక పార్టీని పెట్టించి దాంట్లో కూడా చిరంజీవి గారి హస్తం ఉందనేది ఈరోజు చెప్పగానే ఆయన చెబుతున్నాడు. అంటే ఒక ప్లాన్ ప్రకారం మీరంతా ఒక ఆర్గనైజ్డ్ కుట్ర చేసి పాప మీ సామాజిక వర్గాన్ని నాశనం చేశారు అనేక సంవత్సరాల పాటు. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి అర్థం అదే కదా. ఇప్పుడు మీరు ఒక పార్టీ పెట్టారు సార్, మీరు పార్టీ పెట్టినప్పుడు అమర్ గారు ఏంటి, ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టినప్పుడు మీకు 18 సీట్లు ఎన్నో వచ్చినాయి, దాదాపు 70 లక్షలు ఇంత ఓట్లు కూడా వచ్చినట్టున్నాయి. ఓట్లు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? పార్టీని రన్ చేయాలి. కనీసం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళని చూడాలి కదా. ఇమీడియట్గా పార్టీని విలీనం చేసేసి మీ అంతరం మీరు కేంద్ర మంత్రి పదవి తీసుకొని మీ వాళ్ళకి ఒకరికి ఇద్దరికి ఇక్కడ రాష్ట్రంలో మంత్రి పదవులు ఇప్పించేది కాంగ్రెస్ పార్టీలో, మరి మిగిలిన జెండా పట్టుకుని తిరిగిన పరిస్థితి ఏంటి? మీరంతా హ్యాపీగా ఉన్నారు, రాజ్యసభ తీసుకున్నారు, 6 ఏళ్ళు కేంద్ర మంత్రిగా పనిచేశారు. మళ్ళీ తర్వాత తెలివిగా మీ తమ్ముడి చేత మళ్ళీ పార్టీ పెట్టించి ప్రజారాజ్యం అంట జనసేనగా రూపాంతరం చెందిందంట. మన కొనేదరు చిరంజీవి గారు చెబుతుంది, ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందింది. దానికి ఇప్పుడు సోషల్ మీడియాలో అవుతుంది ఏంటో తెలుసా? ఆల్రెడీ అంతకుముందే అన్న పార్టీని అమ్మేశాడు, తమ్ముడు కూడా పార్టీని అమ్మేస్తాడు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టాడు, బట్ ఆ తాకట్టును విడిపించుకొని హోల్సేల్గా బీజేపీలోకి విలీనం చేస్తాడని సోషల్ మీడియాలో నడుస్తుంది చర్చ. అదే ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అయింది, జనసేన బీజేపీలో విలీనం అవుతుంది. పార్టీ పెట్టడం అమ్మటం గంగ చంద్రముఖిగా మారుద్ది కదా, లక. సో ఏంటంటే పెట్టడం అమ్మేయటం అంటే ఫ్యామిలీకి అలవాటేమో. ఇప్పుడు ఆయన చెప్పేదాన్ని బట్టి అదే రూపాంతరం చెందుతుందంటే ఆల్రెడీ అట్లా విలీనం చేసినట్టుగా చేసి
రేపొద్దున ఏమైనా మళ్ళీ వీళ్ళ కుటుంబంలో ఇంకోటి చేత ఏమైనా పెట్టిస్తారు ఇంకో 4-5 ఏళ్ళ తర్వాత పార్టీ ఏది దాంట్లో విలీనమైనాక. సో ఆయన చిరంజీవి గారు నాకు అర్థం ఎవరున్నారు పార్టీలో తెలివిగా వ్యవహరిస్తాడు చిరంజీవి గారు. ఎక్కడ ఏ గొడుక్కి అది ఏంటంటే ఏ చెట్టుకి కింద ఏం చెప్పాలో చెప్పేస్తాడు, ఏ ఎండకు గొడుగు పడతాడు అంటారు కదా. చిరంజీవి గారు దాంట్లో అసలు చాలా సిద్ధహస్తుడు. చిరంజీవి గారు పట్టినంత ఏ ఎండకు ఆ గొడుగు పట్టేంత గొప్పలు నాకు తెలిసి చిరంజీవి గారిని మించిన గొప్పలు ఉండరు. అందుకనే కదా ఈరోజు ఆయనకి పోయిన సంవత్సరం వచ్చింది పద్మవిభూషణ, అంతకుముందు పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది. వాస్తవంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి. ఏనండి కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి చేసిన వాళ్ళకి భారతీయ జనతా పార్టీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ చిన్న విషయం. మోడీ గారు ప్రత్యేకంగా ఆయన్ని ట్రీట్లకు పిలుస్తున్నాడు అంటే ఏ ఎండకి ఆ గొడుగు పట్టే దాంట్లో సిద్ధహస్తుడు అవునా కాదా? ఆయన పాప మా లైలా అనే సినిమాని ఇప్పుడు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టున్నాడు. ఆ సినిమా ఫంక్షన్కి వచ్చి ఆ విశ్వక్సేనాల ఫాదర్ కరాటే రాజు ప్రజారాజ్యంలో పనిచేశాడంట. ఒరే ఆ పార్టీయే లేదు ఇప్పుడు, దాని గురించి డిస్కషన్ ఎందుకు చిరంజీవి గారు? ఆ పార్టీనే ఆల్రెడీ అమ్మేశాం కదా మనం, అమ్మేసినా మళ్ళీ దాని గురించి డిస్కషన్ ఏంది? కానీ అదంట విలీనం చేశాడు, విలీనం చేసినట్టుగా ఇప్పుడు దీన్ని కూడా ఇది రూపాంతరం చెంది జై జనసేనని కేకలేస్తున్నాడు ఆయన అక్కడ. ఇది లైలా అనేటటువంటి సినిమా ఫంక్షన్కి పోయి చిరంజీవి గారు జై జనసేన అంటున్నాడు. అసలు ఎక్కడికి పోతుంది? మళ్ళీ రూపాంతరం చెందింది తెలుసు, మీ రూపాంతరం ఏంటి, రూపాంతరాలు ఏంటో అందరికీ తెలుసు. సో ఆ రూపాంతరం ఏ విధంగా రేపు చెందబోతుందో కూడా తెలుసు. హోల్సేల్గా పాపం మళ్ళీ జెండా కూలీలు, జనసేన జెండా ఉండదు, ఇంకేముండదు, పార్టీని హోల్సేల్గా బీజేపీలోకి విలీనం చేయబోతున్నారు అనేది క్లియర్గా చెప్పకనే చెప్పారు. పాపం ఆ జెండా పట్టుకున్న కూలీల పరిస్థితి ఏంటో, నిన్నటిదాకా తెలుగుదేశం వాళ్ళతో కొట్టించుకున్నారు, ఇప్పుడు ఆ బీజేపీ వాళ్ళతో కొట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళతో రోజు కొట్టించుకుంటున్నారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళకి జాయిన్ అయినా ఇంకా వాళ్ళతో కొట్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తన్నులు తింటే వాళ్ళకి అలవాటే జెండా కూలీలకి. సో దానికి చిరంజీవి గారు పాపం ముందే ప్లాన్డ్గా తమ్ముడి చేత ఆర్గనైజ్డ్గా మళ్ళీ ఇక్కడికి వచ్చి జగన్ గారి దగ్గర మంచి చెప్పాను కదా, ఏ ఎండకి ఆ గొడుగు పట్టడంలో చిరంజీవి గారిని మించిన సిద్ధహస్తుడు ఈ సినిమా ప్రపంచంలో లేడు. బాలకృష్ణ గారి దగ్గరికి గొడవ అంటాడు, వాళ్ళు బాలకృష్ణ గారితో సై మామూలుగా సినిమా వచ్చేటప్పుడు చెప్పాడు, బాలకృష్ణ కాంపౌండ్ కదా విశ్వక్సేను, ఎందుకు వెళ్తున్నావు నేను అడిగారంట. ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ ఏంది, మీ మెగా కాంపౌండ్ ఏ ఎండకా గొడుగు పడుతుంది, మీ నాగబాబు ఏంది, నువ్వేంది, లేదంటే పవన్ కళ్యాణ్ ఏంది. సో సిగ్గున్నాడైతే జనసేన పవన్ కళ్యాణ్కి నిజంగా. కమ్యూనిస్ట్ సిపిఐతో పొత్తు, సిపిఎంతో పొత్తు, బీఎస్పీతో పొత్తు, బీజేపీతో పొత్తు, తెలుగుదేశంతో పొత్తు, మళ్ళీ బీజేపీ తెలుగుదేశంతో మళ్ళీ పొత్తు. ఎవడన్నా మళ్ళీ వీళ్ళ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేయటం, ఇంకా ఇంకా ఇంక దీనికి వీళ్ళ విలువలు ఏంది, వీళ్ళ క్యారెక్టర్ ఏంది చెప్పే కదా. కాంగ్రెస్లో కేంద్ర మంత్రి చేసిన ఆయనకి బీజేపీ వాళ్ళు పద్మభూషణ్ పద్మవిభూషణ్ రేపొద్దున భారతరత్న కొడతారేమో. అంటే అంతకంటే ఇంకెవడన్నా అసలు చేయగలుగుతాడు ఎక్కడికి వెళ్ళే అంటే అంత సిద్ధహస్తుడని చెప్పగానే చెప్పారు. మీరు రూపాంతరం చెందుతారో ఇంకోటి చెందుతారో చెందండి, మీ వల్ల ఎటు ఉపయోగం లేదు. మీ సామాజిక వర్గం వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది, వాళ్ళకి కూడా మీరు ఏ విధంగా మోసం చేశారో వాళ్ళే తిరగబడతారు రేపు పొద్దున మీ మీద. అప్పుడు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పేటటువంటిగా మీ సామాజిక వర్గమే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. కానీ ఈ వ్యాఖ్యల్ని జనసేన తరపు నుంచి కూడా ఎవరు ఖండించట్లేదు. ఎందుకు ఖండిస్తారు సార్? ఎందుకు ఖండిస్తారు? రూపాంతరం చెందిందంటే వాళ్ళకి ఆనందమే కదా, ఎన్నాళ్ళు నడుపుతారేడా? నడపలేరు కదా వాళ్ళు. ఏదో ఇప్పుడు వాళ్ళకి ఎందుకు ఖండిస్తారు సార్? ఏదో ఒక జెండా పట్టుకొని పోవటమే కదా వాళ్ళ కూలీలు బతుకు, జెండా కూలీలు బతుకు. జనసేన జెండా కూలీలు ఏదో గొడుగు పట్టుకోవాలి, ఏదో జెండా పట్టుకోవాలి. తెలుగుదేశంతో అయితే ఉంది, లేదంటే బీజేపీతో అయితే ఉంది, ఎవరిదొకటి పట్టుకోవాల్సిందే కదా. ఇది కాబట్టి అది పట్టుకుంటారు. ఒకవేళ రెండు కాదంటే కమ్యూనిస్టులు పట్టుకుంటారు, అవి కూడా కాదంటే కాంగ్రెస్ పట్టుకుంటారు. వాళ్ళకి అలవాటే కదా, వాళ్ళు ఎందుకు ఖండిస్తారు? ఓకే. సో వాళ్ళకి హ్యాపీయే, ఎట్టయినా పట్టుకోవాలి, ఎడైనా నిద్రపోతే ఏదైనా పట్టుకొని వెళ్తూనే ఉంటారు ఇక అంతే. సో జనసేనగా రూపాంతరం చెందిందంట ప్రజారాజ్యం పార్టీ. మంచి డైలాగ్ చెప్పారు. చాలా రోజుల తర్వాత అందరికీ మబ్బులు విడిపించి పాప వాళ్ళ అమాయక కూలీలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా మబ్బులు తెరిపించి చిరంజీవి గారు భవిష్యత్తు ఎట్ట ఉండబోతుందో, కాంగ్రెస్లోకి ఏ విధంగా విలీనం అయిందో, ఇక్కడ ఏ విధంగా విలీనం కాతుందో భవిష్యత్తును ముందే వాళ్ళకి
సినిమాలో కాకుండా డైరెక్ట్గా రియాలిటీలో చూపించినందుకు ధన్యవాదాలు చెప్తారు వాళ్ళు కూడా. ఉమ్, ఇప్పుడు నుంచి కొంచెం జాగ్రత్త పడతారు కదా, ఎక్కువ తిరగకుండా. ఉమ్. సో రేపు పొద్దున్న జరిగేది అది. కానీ జనసేనగా రూపాంతరం చెందింది కరెక్టే, బాగానే ఉంది. కానీ ఆ మాట చెప్పడానికి ఇన్ని సంవత్సరాలకి టైం ఎందుకు తీసుకున్నట్టు ఆయన? అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పినా సరిపోతుందా? అంతే కదా, వాళ్ళు అనుకున్నది అయ్యారు. ఉమ్, ఈ అధికారంలోకి వచ్చి 8 నెలల్లో ఫుల్ దోపిడీ, పుష్కలంగా డబ్బులు వెనకేసింది జనసేన. ఉమ్, జనసేన మీన్స్ పవన్ కళ్యాణ్. జీవితంలో ఎమ్మెల్యే అవడం అనుకున్నాడు, ఉపము అయిపోయాడు, ఉమ్, డిప్యూటీ సీఎం డీసీఎం అయిపోయాడు ఈవీఎంల ద్వారా. ఉమ్, మరి ఎంతకంటే ఏమవుతుంది, 21 సీట్లు వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు చెప్పేశాడు. ఉమ్, అదే అధికారంలో రాస్తే ఇప్పుడు కూడా చెప్పేవాడు కాదు. అధికారంలో రాకపోతే చాలా జాగ్రత్తగా ఉంటాడు సార్ చిరంజీవి గారు, చాలా జాగ్రత్త పడ్డాడు అసలు. మీరు దాంట్లో నో డౌట్. ఉమ్, అసలు ఎక్కడ చాలా అన్ని అబ్జర్వ్ చేసి టైం చూసి ఎప్పుడు ఏం చెప్పాలో అది చెబుతాడు. అదే ఇప్పుడు అధికారంలో రాకపోతే అసలు జనసేన నోరెత్తేవాడు అనుకున్నారా? ఎవరన్నా జనసేన నడిచినా సినిమా ఫంక్షన్ ఉండి ఈ రాజకీయాలు మాట్లాడకూడదు. సినిమా ఫంక్షన్లు రాజకీయాలు మనకు సంబంధం లేదు, నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా, నాకు జనసేనకి సంబంధం లేదు అన్నాడు కదా ఒకప్పుడు. ఉమ్. గుర్తుందా లేదు మీకు? Yes, sir. నాకు రాజకీయాలకు సంబంధం లేదు, నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా. ఇప్పుడేమో జై జనసేన అంట. అసలు కానీ విలువలు ఉండాలి, అది ఏ రంగంలో ఉన్నా కూడా. సో విలువలు లేకుండా మనం వరకు స్టార్లు అయిపోయామని అనుకోని మనంతరకు మనం స్టార్లు ఇచ్చుకుంటే స్టార్లు కాలేం కదా. ఉమ్, స్టార్ అనేది ప్రజలు ఇవ్వాలి. అది మెగానా, పవరా, ఇంకో లేదంటే ఇంకో స్టారా అనేది మనంతరం మనం స్టార్లు ఇచ్చేసుకొని ఏదో అదృష్టం కలిసి వచ్చింది, అయ్యారు, కొంత సామాజిక వర్గం మీకు అండగా ఉంది, సో అయ్యారు. కానీ ఆ సామాజిక వర్గాలను కూడా దయచేసి మోసం చేయొద్దు. మీ అభిమానులు ఎటు మోసం చేశారు మీరు ఇప్పుడు? ఉమ్, సామాజిక వర్గాన్ని కూడా అనేక సార్లు చేశారు. పైన వాళ్ళు గుడ్డిగా నమ్ముతున్నారు, మిమ్మల్ని నమ్మారు, ఇప్పుడు మళ్ళీ మోసం చేయడానికి తెర ముందుకు తీసుకొని వచ్చారు. ఉమ్, సో మోసమే వాళ్ళ టార్గెట్. మోసం చేయాలంటే ఇదిగోండి ఈ అభిమానాన్ని పెట్టుబడిగా పెడతారు, పెట్టేసి ఇప్పుడు జనసేన వచ్చింది దానికి. అది చెప్పాను, అధికారంలో రాకపోయింటే ప్రస్తుతం నోరు ఎత్తేవాళ్ళ, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి మద్దతుగా మాట్లాడేవాళ్ళు. సో ఉమ్. రేపొద్దున విలీనం కంపల్సరీ అనేది జరగబోతుంది. భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా జనసేన విలీనం అయిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రకరకాల వేదికలు, రకరకాల కామెంట్లకు సంబంధించి మీ యొక్క విశ్లేషణ మా ప్రేక్షకులకు అందించినందుకు. ఇదండి కారుమూరి వెంకటరెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.